హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆసియాలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటి. అంతేకాదు, భారతదేశ ఆర్థిక రాజధానిలో పరిశ్రమల సందడి కేంద్రం కూడా. ఇక్కడ అనేకమైన చిన్న పరిశ్రమలు కూడా ఉన్నాయి. ముంబై జనాభాలో 60% మంది ఈ మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ఓహ్! అసలు ఏం ప్లేస్ అనే కదా! ముంబైలోని ఒక స్లమ్ ఏరియా అదే ధారావి. మసూమ్ అలీ షేక్ 1974లో ఉత్తర భారతదేశానికి చెందిన యువకుడిగా ముంబైకి వచ్చినప్పుడు అతను దుకాణం ఏర్పాటు చేసుకున్న స్థలం సరైన రహదారి మరియు చుట్టూ చెత్తలేని ఒక క్రీక్ అని అతను చెప్పాడు. తరువాత ఆ చిత్తడి ప్రాంతం ఒకప్పుడు మత్స్యకార గ్రామం మరియు చెత్త డంప్ ఇప్పటి ధారావి. బేకరీల నుండి కసాయిల నుండి బార్బర్ల వరకు ప్రతి మూలలో ఉన్న చిన్న వ్యాపారాల చిట్టడివి. ఈ దుకాణాలు, ఇరుకైన భవనాలు మరియు ఇరుకైన సందులలో సుమారుగా 10 లక్షల మంది నివాసితులకు కీలక స్థానం. వారిలో చాలా మంది వలసదారులు మరియు చేతి వృత్తుల వారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మురికివాడలో వ్యాపారాలను స్థాపించడానికి తమ సొంత రాష్ట్రాల చేతి పనులను తీసుకొచ్చారు. సగటున భూమి ధరల విషయానికొస్తే అవి ధారావిలోని స్థానం మరియు అభివృద్ధి సంభావ్య రకాన్ని బట్టి గణనీయంగా మారవచ్చు. 2023 నాటికి ధారావిలో భూమి ధరలు నివాస అవసరాల కోసం చదరపు మీటరుకు దాదాపు 20,000 నుండి 30,000 వరకు ఉంటుందని అంచనా వేయబడింది. ఏది ఏమైనప్పటికీ వాణిజ్య ప్రాపర్టీలకు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చిన్న స్థాయి సంస్థలు అనేక కుటుంబాల జీవనోపాధికి కీలకమైనవి. వీరిలో కొందరు తరతరాలుగా ధారావిలో నివసిస్తున్నారు. చాలా మంది రన్నింగ్ వాటర్ లేక, పరిశుభ్రమైన టాయిలెట్లు లేక వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనుచూపు మేరలో ముడతలు పడిన లోహంతో, కాంక్రీటుతో నిర్మించిన శిథిలావస్థలో ఉన్న భవనాలు, మట్టి రోడ్లు, చెత్త కుప్పలు, ప్రతి చోటా ప్రజలు ఉన్నారు. ఇక్కడ చిన్న కర్మాగారాలు ప్లాస్టిక్ మరియు అల్యూమినియం మరియు పెయింట్ డబ్బాలను రీసైకిల్ చేయడం, దుస్తులు తయారు చేయడం మరియు ఉపకరణాల కోసం తయారు చేయబడిన భాగాలు, ఇవన్నీ ప్రమాదకరమైన, విషపూరితమైన పని. ఇక్కడ కార్మికులు తక్కువ జీతం పొందుతారు. భద్రతా పరికరాలు లేకుండా పనిచేస్తారు. ఇక్కడ మాహిం నది ప్రవహిస్తుంది. ఈ నది ఎప్పుడూ చూడనంత దుర్భరమైన నీరు ఉంటుంది. ప్రజలు చెత్త మరియు వ్యర్థ పదార్థాలను వేయడానికే ఈ నదిని ఉపయోగిస్తారు. చెత్త మరియు టన్నుల కొద్దీ బూడిద, మురికి నీటిలో తేలియాడుతూ ఉంటుంది. నెమ్మదిగా సముద్రంలోకి చేరతాయి. దారులు ఇరుకైనవి. 2 వ్యక్తులు వెళ్లేంత వెడల్పు మాత్రమే. చిక్కుబడ్డ విద్యుత్ లైన్లు, ఇండోర్ టాయిలెట్ లేదు. ధారావిలో 1400 మంది ఒక మరుగుదొడ్డి ఉంది. ఎకరాకు కనీసం 430 మంది దాకా ఉంటారు. ధారావి సంవత్సరానికి $665 మిలియన్ సమకూరుస్తుంది. ఇది సోమరులు, పనిచేయని వారితో నిండిన ప్రదేశం కాదు. చాలా మందికి ఉద్యోగాలున్నాయి మరియు ఇక్కడ వైద్యులు మరియు న్యాయవాదులు కూడా నివసిస్తున్నారు. ధారావిని పునరాభివృద్ధి చేయడానికి అనేక విఫల ప్రయత్నాలు జరిగాయి. దశాబ్దాలుగా ధారావిని పునర్నిర్మించాలని యోచిస్తున్న ప్రభుత్వం ముంబై నడిబొడ్డున 250 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న గుడిసెలను తొలగించి ఆధునిక భవనాలను అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్కు కాంట్రాక్ట్ ఇచ్చింది. అర్హులైన నివాసితులకు పునరావాసం కల్పించిన తర్వాత ప్రధాన రియల్ ఎస్టేట్లో వాణిజ్య మరియు నివాస సముదాయాలు అభివృద్ధి చేయబడతాయని భావిస్తున్నారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ గౌతమ్ అదానీ జూలైలో కంపెనీ వెబ్సైట్లో ఒక బ్లాగ్ పోస్ట్లో పునరాభివృద్ధి ఆధునిక నగర కేంద్రాన్ని సృష్టిస్తుందని మరియు నివాసితులకు గ్యాస్, నీరు, డ్రైనేజీ, ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. అయితే మురికివాడల రూపాంతరం తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందనే భయం ధారావి నివాసితులలో ఉంది. ఇక్కడ ప్రతి ఇంటిపైన వర్క్షాప్ ఉంది. కాబట్టి అభివృద్ధి అంటే మనకు ఇళ్లతో పాటు పని చేయడానికి స్థలాలు కూడా ఉండేలా చూడాలి అని కాంబ్లే అన్నారు. కానీ ఇది కష్టమైన ప్రాజెక్ట్ అవుతుంది. ధారావిలో చాలామందికి అదానీపై నమ్మకం లేదు. ఇక్కడి ప్రజలు కూడా వార్తలను అనుసరిస్తారు మరియు వారి ఇళ్లు తీసివేసిన తర్వాత ప్రాజెక్ట్ నిలిచిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో స్టాక్ ధరల తారుమారు మరియు అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించిన అదానీ గ్రూప్కు ప్రాజెక్ట్ అప్పగించబడుతుందనే భయం కూడా కొంతమంది నివాసితులలో ఉంది. ధారావిని ఆధునిక హబ్గా మార్చే ప్రణాళికలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే వరకు ఆ ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. ఫెర్రీ అనే ఫారినర్ తన బృందంతో ధారావిని సందర్శించారు. వాళ్ళు తమ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నారు. స్లమ్ టూర్ మనసును కదిలించింది. మేము ధారావి స్లమ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. అంతేకాదు, ఇక్కడికి మేమే కాదు, ఎంతో మంది విజిటింగ్కి వస్తున్నారు. టూరిస్ట్ గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మేము మురికివాడలో జీవితం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మాకు చెప్పింది. ఈ పర్యటనను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా బెన్ ఏ వైజ్, ఇతను నార్త్ క్యారోలినా విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేశారు. తను కూడా ధారావిని సందర్శించారు. ఆయన మాటల్లో, నేను భారతదేశంలో చాలా సంవత్సరాలు గడిపాను. నేను ధారావిలో ముడతలు పెట్టిన మెటల్ మరియు టార్ప్ మరియు కార్డ్బోర్డ్తో తయారు చేసిన చిన్న చిన్న గుడిసెలను ఎప్పుడూ చూడనిది. వీధిలో మురుగునీరు ప్రవహిస్తుండటం, ఇది కూడా నేను ఎప్పుడూ చూడనిది. వీటిని చూస్తూ ఎంతో ఆశ్చర్యపోయాం. నేను కలుసుకున్న విదేశీయులలో చాలా ఎక్కువ మంది మురికివాడల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. నేను సృజనాత్మకత ఉన్నవారిని కూడా కలిశాను.
సినిమా, సంగీతం వారు మురికివాడలు, బిచ్చగాళ్ళు మొదలైన చిత్రాలను రూపొందిస్తున్నారు. ఏదేమైనా ధారావిని సందర్శించే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. మా ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.